థియేటర్స్ లో జాతీయ గీతం ప్లే చేస్తే నిలబడాలా వద్దా, వందే మాత్రం పాడాలా వద్దా అనే దానిపై చాలా సార్లు డిబేట్స్ జరుగుతూనే ఉన్నాయి. అలానే ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం ప్రతి ఇండిపెండెన్స్ డే కి తప్పకుండా జాతీయ జెండా ఎగరవేయాలా, ఎగరవేస్తేనే దేశభక్త, ఇండిపెండెన్స్ డే రోజు జెండా ఎగరవేయాలని రూల్ ఏమీ లేదు. నిజమే, కానీ పొలిటీషియన్స్ విషయంలో అలా కాదు. రాజకీయాల్లోకి వచ్చేదే దేశ సేవ చేయడం కోసం అని చెప్పి వాళ్లే చెప్తారు. దేశానికి సంబంధించిన పండుగ విషయాల్లో కామన్ పీపుల్ ఎలా ఉన్నా కానీ పొలిటీషియన్స్ మాత్రం చాలా 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 పర్టికులర్ గా ఉన్నారు. జగన్ గారు ఎక్స్ సీఎం, ఏపీలో ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షుడు. ఇలాంటి పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఇండిపెండెన్స్ డే రోజు పార్టీ ఆఫీస్ కు వచ్చి జెండా ఎగరవేస్తే దాని ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. దేశభక్తిని ఒక యాక్షన్ తో కొలవలేం, నిజమే, కానీ ఒక పొలిటికల్ లీడర్ గా కనిపించాల్సిన చోట కనిపించకపోవడం ఖచ్చితంగా ఆ లీడర్ కి మైనసే అవుతుంది. ఇక్కడే ఒక చిన్న కంపారిజన్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేకపోయినా గానీ, ఇప్పుడు అధికారంలో ఉన్నా గానీ ఒక్క ఇండిపెండెన్స్ డే కూడా మిస్ కాకుండా జెండా ఎగరవేస్తారు. కావాలంటే మీరు జనసేన పార్టీ అఫీషియల్ హ్యాండిల్ లో చెక్ చేసుకోవచ్చు. జగన్ గారు కూడా 2024 వరకు ఫ్లాగ్ హాయిస్ట్ చేశారు, కానీ గత 2 ఏళ్లుగా మాత్రం సోషల్ మీడియా పోస్టులకే పరిమితమయ్యారు. వరుసగా 2 ఏళ్లు ఒక నేషన్ కి సంబంధించిన సెలబ్రేషన్ కి ఒక పొలిటికల్ లీడర్ ఇలా దూరంగా ఉంటే ఖచ్చితంగా ఎందుకు రావట్లేదు అని అడగడం వ్యాలిడ్ పొలిటికల్ క్వశ్చన్. దీనికి హెల్త్ ఇష్యూస్, బిజీ షెడ్యూల్, ఇలా వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉండొచ్చు, అవి మనకు తెలియదు. ఒకవేళ అలాంటివి ఉంటే పార్టీ తరపున ఒక క్లారిటీ ఇస్తే సరిపోతుంది. అట్లీస్ట్ కాంట్రవర్సీ అయిన తర్వాతైనా ఒక క్లారిటీ ఇస్తే సరిపోతుంది. కానీ అలాంటి క్లారిటీ ఇవ్వకుండా సైలెంట్ గా ఉంటే మాత్రం ప్రత్యర్థులకి, నెటిజన్స్ కి ఒక ఆయుధం ఇచ్చినట్టే. ప్యూర్ ఇగ్నోరెన్స్ కిందకు వస్తుంది. సీరియస్లీ ఇలాంటి క్రిటిసిజం ని తప్పించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు, చిన్న ఎఫర్ట్ చాలు. ఫైనల్లీ ఇది నా అభిప్రాయం అండి. వైఎస్ జగన్ గారు ఇండిపెండెన్స్ డే రోజు ఫ్లాగ్ హాయిస్ట్ ఎందుకు చేయలేదు అని వస్తున్న విమర్శలకి నా అభిప్రాయం అయితే ఇది. మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.